పాఠశాలలో ఆయాలుగా, శానిటేషన్ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కంటింజెంట్ కార్మికులకు బకాయి పడిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ షాగిలి షాన్మోహన్కి వినతి పత్రం అందించగా త్వరలో చెల్లిస్తామని తెలియజేశారన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాజీ చెక్కల రాజకుమార్ మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కంటింజెంట్ కార్మికులకు కనిష్ట వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేసి 4వ తరగతి ఉద్యోగం గుర్తించి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చే 6,000 వేతనం నెలల తరబడి బకాయి పెడితే వారు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం మారింది కాబట్టి మీరు మానేయండి అని తుని స్థానిక అధికార పార్టీ పెద్దలు చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడడం మానుకోవాలని వారు హితవు పలికారు. పేదరిక నిర్మూలన కోసం ఉపన్యాసం ఇచ్చే అధికార పార్టీ నాయకులు 6,000తో నెల రోజులు బ్రతికి చూపించాలని వారు సవాల్ చేశారు. ఎమ్మెల్యే జీతం 2 లక్షలు, మంత్రి, ఎంపీ జీతాలు 4 లక్షలు తీసుకుంటూ 6,000 వేతనాలు కూడా చెల్లించలేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. తక్షణం కంటింజెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పని బంద్ చేసి సమ్మెకు వెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కన్వీనర్ టి రాజా, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సుభాషిణి, కాపర్ రత్నం, కనకల దుర్గా, శ్రీనూకరత్నం, జి అమ్మాజీ, కే భాగ్యవతి, శ్రీదేవి, కే రత్నం తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు అడ్డాల కృష్ణవేణి. మేము అప్పుడే పని చేస్తున్నాం కానండి, ఉదయం 8 గంటలకు వెళ్తున్నాండి, సాయంత్రం 6, 7 అవుతుంది కానీ మాకు జీతాలు పడతలేదండి. 6 నెలలు బట్టి జీతాలు పడలేదండి. తర్వాత ఎప్పుడన్నా సరే ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామంటే మధ్యలో అసలు పంపించరండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నామండి. మా కష్టానికి అసలు ఎవరు కూడా గుర్తించట్లేదండి. మా జీతాలు మాకు కరెక్ట్గా నెలకి రావాలండి. అంటే మిగతా టీచర్లకి కానీ మిగతా సార్లు కానీ అందరికీ నెలకి ఎలాగైతే పడుతుందో మాకు కూడా నెల జీతం పడాలండి. నెల జీతం పడితే కదండి మేము వెళ్ళి పని చేయగలుగుతాం. అక్కడ మేము తిండి లేకంటే మేము తిండి గడేసి అక్కడ పని ఎలా చేస్తామండి. రోజు 200 రూపాయలు పడుతుందంటే 200 కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే ఎలాగండి. మాకు రోజుకు 200 అండి, 6,000 జీతం. 6,000 కూడా నెలకి కరెక్ట్గా ఇవ్వకపోతే మేము ఏం తిని బతకాలండి. మేము అక్కడ పని చేసి రావాలి, మళ్ళీ ఇంటికాడ పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలండి. మా జీతం మాకు కరెక్ట్గా పడేలాగా మాకు అవకాశం ఉంటే జీతం పెంచాలండి. మాకు ఈ జీతం సరిపడలేదు. కనీసం మాకు జీతాలు పెంచాలి. మాకు నెల బాగా లేకుండా ప్రతి నెల జీతం కరెక్ట్గా పడాలండి. అప్పుడు మేము సంతోషంగా పని చేయగలుగుతామండి. అయ్యానండి కోటో వార్డు మున్సిపాలిటీ స్కూల్ మాకు 6 నెలల నుంచి బకాయిలు ఉండిపోయండి. మా చూస్తే చాలా మిషన్లు ఒత్తిడి చేస్తారు. మాకు ఇంతెద్దరే కట్టుకుంటామా, పిల్లలకి ఏమైనా సైపేమే చేస్తామా, తిండే తింటామా, అన్నీ మానేసినా సరే వాళ్ళు డ్యూటీ మాత్రం కరెక్ట్గా చేయాలండి. మరి వీళ్ళు జీతం ఇవ్వడానికి సిగ్గుపడాలి కదా. జీతం ఇవ్వడానికి లేదండి, సాధించాలి. జీతాల సంబంధం లేదంటండి. మేము వాళ్ళతో చెప్పుకోవాలండి, ఏ దేవుడితో చెప్పుకోవాలి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇళ్ళ ముక్కలు కొట్టండి బయటికి తగిలేస్తారా. మాకు ఆ జీతాలు చెల్లింటే మేము ఎలా రోడ్డు పాలు తిరుగుతామండి. రోడ్లను తిరగం కదండి. మాకు భర్త లేక కొడుకు లేక ఎంత బాధపడుతున్నాం. ఏ కూలి పని చేసుకోవడానికి లేక బడిలోనే బడి ఎడుతున్నామండి. 8 గంటల నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 6, 7 కూడా అయిపోద్ది ఒకసారి. అలాగే ఉంటామండి. ఆ పిల్లలు గట్టలు చేస్తే ఎత్తాలి. ఆ జీతానికి ఎవడం చేస్తాడని చేపలు చేయాలి. మేము చేస్తున్నాం, అన్నిటి సిద్ధపడ్డాం. అలాగే కూడా మమ్మల్ని ఏడిపించి 6,000 ఇవ్వకపోతే ఎందుకంటే ఏం తిని బతుకుతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు. హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ వర్కర్ కానీ సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చితక పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2 లక్షలు జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కోరిక చెప్తుంటే చేయడానికి ఒకసారి పరికరాన్ని తక్షణమే అందించండి. బకాయి వేతనం తక్షణమే చెల్లించండి. కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. ఈ పని చేయకపోయినట్టయితే రాష్ట్రం అంతా కలిపి సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తుంది.